గౌరవ మాజీ శాసనసభ్యులు 300 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాము, ఈ ప్రభుత్వం చేస్తలేదు, లేకపోతే మంత్రి గారు చేస్తలేదని కొన్ని ఈ కమిటీ పట్టించుకుంటలేదని కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చారని చెప్పేసి కూడా మరి సభ్యులు దృష్టికి తీసుకొచ్చి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సో వెరిఫై చేశాము. అప్పుడు శాంక్షన్ అయినప్పుడు ఈ కొత్త బిల్డింగ్ ఏదైతే శాంక్షన్ అయిందో అది 300 బెడెడ్ హాస్పిటల్ కోసం కాదు అనేది సూపరింటెండెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ఆ శాంక్షనింగ్ లెటర్ని చూసి అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక సర్వీసెస్, ఏమేమి సర్వీస్ మేడం, ఇటువంటి సర్వీసుల్ని తీసుకురావాలి. కాబట్టి ఆ సర్వీసుల్ని ఈ బిల్డింగ్లో నిర్వహించాలని, కానీ లేకపోతే పాత బిల్డింగ్లో కొంత సర్వీసెస్ ఇబ్బందిగా ఉంది కాబట్టి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేశారు తప్పితే 300 బెడెడ్ పేరు మీద ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు. దీనికి నూజివీడికి 300 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కాలేదని చెప్పేసి కూడా మరి ఆ ఉత్తర్వులను అనుసరించి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటికే నేను ప్రభుత్వ దృష్టికి సంబంధించిన మన వైద్య శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళాను. నేను ఇక్కడ కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేశారు, పాత బిల్డింగ్ కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సో 200 నుంచి 300 బెడ్స్ వరకు కూడా ఇక్కడ చేయగలం, కొద్దిగా ఆలోచన చేయండి అని చెప్పేసి చెప్తే తప్పకుండా పరిగణలోకి తీసుకొస్తున్నారు. తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాన్ని 300 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాం. దాంట్లో ఏముండదో మనం దాన్ని ఏంటంటే మన గవర్నమెంట్లో ఏం చేయాలి, దాన్ని 300 హాస్పిటల్గా ప్రమోట్ చేసి జిల్లా హాస్పిటల్గా చేయాలి. దాన్ని మా కోరిక అది. నేను ఎన్నోసార్లు చెబుతున్నా. దాంట్లో ఏమి లేదు అంటే ఉపయోగం లేదు. ఏముండదు దాంట్లో. 300 హాస్పిటల్ ఎందుకు వేసాను, నేనే వేసాను. బెడ్ పరుపులు వేసాం, మంచాలు వేసాం, అన్నీ వేసాం. మొత్తం అన్నీ కూడా తయారు చేసి పెట్టాం, నీట్గా తయారు చేసాం. ఇవాళ అటువంటి పరిస్థితిలో దాన్ని ఏం చేయాలి, 100 బెడ్ హాస్పిటల్నే 300 బెడ్ కింద మీరు చేయాలి. మీ డ్యూటీ అది, చేయవలసిన బాధ్యత ఉన్నదే. చేసి ఆ 300 బెడ్కి జిల్లా హాస్పిటల్కి చేయాలని చెప్పేసి మా ఆహారం. మీరు చేయగలరా లేదా అని అడుగుతున్నాం. మా దగ్గర ఏమో డబ్బులు లేవండి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? తర్వాత 4 లక్షలు కూడా మళ్ళీ నేనే తీసుకొచ్చాను. 4 కోట్లు, సారీ 4 కోట్లు కూడా 10 సార్లు తిరిగి ఆనాటి ముఖ్యమంత్రి గారు నూజివీడికి ఎంత కావాలంటే పాపం అంత హాస్పిటల్కి ఇచ్చాడు. అది తెప్పించి ఆ రోజున ఏంటంటే ఫైట్ చేసి మరి ఇవాళ ఏంటంటే 4 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లు కూడా ఇవాళ పైన ఏమో మళ్ళీ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎవరో తీసుకురాలేదు. ఎవరో తెలుగుదేశం వాళ్ళు మేము తెచ్చామని ఎగురుతున్నారట. మీరు తెచ్చారంటే చెప్పండి, నేనే ఫౌండేషన్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫోటోలు చూడండి, నేనే ఫౌండేషన్ ఇచ్చాను. దానికి కూడా అక్కడ ఉన్నాయా, మీరు చూసారా అసలు? మరి ఎవరు తీసుకొచ్చినట్టండి? ఇది వాళ్ళు తెచ్చారా? నేను ఒకటే చెప్తున్నానండి, హాస్పిటల్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది వేరు. ఇవాళ హాస్పిటల్లో నేను వెళ్ళి మొన్న చెక్ చేసినప్పుడు మొత్తం మట్టితో ఉంది. క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా సరిపోట్లా. నేను ఆ రోజునే చెప్పాను, 20 మంది క్లీనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సరిపోవట్లేదు. దీనికి 40 మంది పైచిల్లుకు ఉండాలి. డాక్టర్స్ కూడా లేరు. జిల్లా హాస్పిటల్ జరిగితే ఏంటంటే ఇది విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు. అందరూ సబ్స్టిట్యూట్ ఇక్కడికి వస్తే 7-8 ఆపరేషన్ రూమ్లు ఉన్నాయి. ఎందుకు పెట్టామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చాయండి? పక్కనుండే వాళ్ళలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ హాస్పిటల్ ఎంత హాస్పిటల్ అండి? ఏలూరు తర్వాత నూజివీడు హాస్పిటల్, విజయవాడ తర్వాత నూజివీడు హాస్పిటల్, 300 బెడ్లు హాస్పిటల్ ప్రొవైడ్ చేశాం. దాన్ని చేయండి మీరు. 300 బెడ్లు చేసి ఇమీడియట్గా దాన్ని ప్రమోట్ చేసి ఇమీడియట్గా ఏంటంటే దాన్ని జిల్లా హాస్పిటల్ కింద పెట్టండి. అదే కదా నేను చెప్పేది నిన్నటి నుంచి. అంతేగాని 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అయింది అంటారేంటి? 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అవుతుంది? ముందు మనం అంతా కట్టిన తర్వాత దాంట్లో అన్నీ వేసాం, ప్రొవైడ్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయింది కన్స్ట్రక్షన్. ఈ 4 కోట్లతో పైన రూమ్లు వేస్తున్నాం. అవి కూడా నేను చెప్పి చేయించింది. రూమ్లు వేస్తున్నాం అక్కడ, స్పెషల్ రూమ్స్. పేషెంట్స్కి ఎవరైనా ఆపరేషన్ జరిగితే అక్కడ ఉంటాను. కానీ సెకండ్ లిఫ్ట్ పెట్టమన్నాం. సెకండ్ లిఫ్ట్, ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పెడతానికి డబ్బులు లేవంటే ఆ లిఫ్ట్తో పాటు సెకండ్ లిఫ్ట్ కూడా పెడతానికి డబ్బులు తీసుకొచ్చాం. 4 కోట్ల రూపాయలు దాంతో కూడా పెడతాం జరుగుతుంది.
ఇవన్నీ పోయి అసలు హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ చేయమంటుంటే అవన్నీ పోయి మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఎట్లండి? డబ్బులు లేకపోతే ఎట్టా ఒప్పుకోండి, చేయలేవని. మా గవర్నమెంట్ ఇచ్చినారు, రేపు పొద్దున ఇచ్చినారు, మేమే చేస్తాం. ఏముంది, కనుమూసు కనితేసేపటికి సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు ఎంత అయిందండి? సంవత్సరంన్నర అయిందా? సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ కళ్ళు మూసుకొని తెలిసేపటికి ఈ 3 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆయన చేయలేకపోతుంటే మేమైనా చేస్తాం. చేయగలలేదో చెప్పానండి.